అటాక్ చేసి ఊరు నుంచి మమ్మల్ని బయటకి అంట పెట్టేశారు. పోలీసులు మమ్మల్ని తీసుకుపోయారు. అప్పుడు నేను వచ్చి ఊరు బయటే కారు ఎక్కి కూర్చున్నాను. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే చచ్చిపోవడం బెటరు, నామినేషన్ వేయకుండా ఎక్కడికి వెళ్తాను, ఇంకా 2 hours ఉంది, నామినేషన్ వేయాల్సిందే అని కూర్చున్నాను. కాదు వాళ్ళ ఊరికి వెళ్ళి అంత ధైర్యం వెళ్తాను, వాళ్ళూరు అయితే ప్రజాస్వామ్యం ఇది, అభ్యర్థిని కాదని హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంది. అప్పుడు నేను అక్కడ కూర్చున్నానని తెలిసి వేలాది మంది ప్రజలు వచ్చేసారు. వెళ్ళాం, వాళ్ళు ఆయుధాలతో ఉన్నారు, కత్తులు కర్రలతో ఉన్నారు, మేము మాకు తోచిన ఇదే అబద్ధమేం కాదు. వెళ్ళాను, అటాక్ చేసి నామినేషన్ వేయించాను, పోటీ జరిగింది, 159 ఓట్లు వచ్చాయి. చరిత్రలో మొదటిసారి సర్పంచ్ గా పోటీ చేసిన వ్యక్తికి 136 పంచాయతీల్లో 119 పంచాయతీలు గెలిచాను వంటి చేత్తో. ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెక్కలి కాన్స్టిట్యున్సీ 40 సంవత్సరాల తర్వాత గ్రాండ్ విన్నింగ్ అది, రికార్డ్. 139లో 119 పంచాయతీలు, 4 ఎంపీపీలు, 4 జెడ్పీటీసీలు కూడా అఖండ మెజార్టీతో గెలిచాం. ఇది రికార్డ్. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ అని అంటూ ఉంటారు కదా, సో అది మీకు బాగా నిజాయితీగా ఫైట్ చేయటం. ఇప్పుడు నేను ఆ రోజు అక్కడికి వెళ్ళానంటే దేనికోసం వెళ్ళాను? పార్టీ కోసం వెళ్ళాను, ఒక అభ్యర్థి కోసం వెళ్ళాను, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని వెళ్ళాను, నిరంకుశత్వం వద్దని పోరాడాను, ప్రజల పక్షాన్ని పోరాడాను. అదేదో నా ఆస్తుల కోసం నేను వెళ్ళా, అక్కడికి నా ఆస్తి గొడవల కోసం వెళ్ళా, తప్పే ఉంది? ఇక్కడే కూర్చుంటాను ఈ వ్యాన్ మీదే, చంపేస్తే చంపని, నామినేషన్ ఏముంది నేను వెళ్ళనన్నాను. వెళ్ళాం తిరిగి కొన్ని వేల మంది ఊర్లోకి. వెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చారు, సార్ మీరు ఇక్కడే ఆగండి, ఊర్లోకి వస్తే పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి మమ్మల్ని ఆపి వాళ్ళ దగ్గర నుండి తీసుకెళ్లి నామినేషన్ వేయించి తెచ్చి మా అభ్యర్థిని అప్పచెప్పారు. మాకు సక్సెస్. ఏమికి 159 ఓట్లు ఎందుకు రావాలి ఆయనకి? ఫస్ట్ టైం హిస్టరీలో. ఇప్పుడు ఆ కుర్రాడిని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ఊరు నుంచి ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది ఆ ఊర్లోకి అడుగు పెట్టలేదు ఆ నామినేషన్ వేసే అభ్యర్థి అప్పన్న, కింజరాపు అప్పన్న అని. జీవితమే పోయింది, జీవితమే పోయింది, బయట ఉన్నాడు. కాదు, ఒక మనిషి ఎగెనిస్ట్ గా పోటీ చేస్తే ఇన్ని జరుగుతున్నాయి వెనక. ఇది ఎవిడెన్స్ కాదా లేదు చూడండి ఒకసారి, ఊరిలో కెమెరా పట్టుకొని. అప్పన్న ఇంటికి వెళ్ళాడో లేదు చూడండి, వాళ్ళకున్న 8 ఎకరాలు కూడా నీటికి నాట్లు వేసారో లేదు చూడండి. వాళ్ళు రౌడీజం పెట్టి ఇప్పుడు అర్థం అవుద్ది ప్రజలకు. నేను అదే చెప్తున్నా, అచ్చెన్నాయుడు రౌడీజంతో వాళ్ళ మీద నామినేషన్ వేసే కింజరాపు అప్పనని నేటికి 14-15 నెలలు ఇది ఊర్లో అడుగు పెట్టనివ్వలేదు. 2 అన్నదమ్ములు కూడా ఊర్ల నుంచి పరారైపోయారు, బయట బతుకుతున్నారు. వాళ్ళు తిండికి లేక ఆర్థిక ఇబ్బందులతో నరకం చూస్తున్నారు, ఒరిస్సాలో ఉంటున్నారు. ఇది వాళ్ళ రౌడీజం. దీన్ని నేను అడిగితే నేను రౌడీనా వాళ్ళు రౌడీలే? ఎవడు రౌడీ? అచ్చెన్నాయుడు రౌడీయా, దువ్వాడ శ్రీనివాస రౌడీయా? ఏదో నాకు తోచిన విధంగా అప్పనని నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఎన్నాళ్ళు నిలబెడతాం? బయట ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎప్పుడు రోజులు మారుతాయో తెలియదు. వాళ్ళ పొలాలకు నాట్లు వేసుకోలేదు ఈ రోజు వరకు కూడా, 1.5 కాలంలో. మీరు డైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నారు, మనకు తోచింది మేము చేస్తూ అలాగా. కేసులు కూడా పెట్టేస్తున్నారు. ఇది నిజమా అబద్ధమా తీయమని ట్రాక్ వెళ్ళండి ఒకసారి. వాళ్ళ ఊర్లో ఉన్నారో లేదో, కింజరాపు అప్పన్న ఎక్కడున్నాడు నామినేషన్ వ్యక్తి వచ్చి వెనకండి, తెలుస్తుంది. సార్ ఇప్పుడు ఆయన మరి వైఎస్ఆర్సీపీ నుంచే కదా ఆయన చేసింది, మరి జగన్ గారు ఇక్కడ ఏం చేస్తామండి? రూలింగ్ లో లేక అందరికి కేసులు, అరెస్టులు, జైలు అయితే ఏం చేస్తాం? అని జైలు అంటే గుర్తొచ్చింది, ఉద్యమం టైంలో మీరు కూడా 63 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది కదా. సో అప్పుడు ఆ జైలు జీవితం అనేది మీకు ఏం నేర్పించింది? నాకు అంతవరకు చాలా రిచ్గా, చాలా దర్జాగా జీవితం పోయేది నాది. అసలు ఆకలి అంటే, కష్టం అంటే తెలీదు, బాధ అంటే తెలీదు. పుట్టింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా మా అమ్మ నాన్న నన్ను అలాగే పెంచారు. మా ఫాదర్ రైల్వేస్ లో సెక్షన్ ఇంజనీర్. మేము 4 అన్నదమ్ములు, 2 చనిపోయారు. 6 అన్నదమ్ములు, చెల్లెళ్ళు అక్కడ లేరు. వాళ్ళిద్దరు చనిపోయారు, 4 ఉన్నాం. నాలుగోవాడు కూడా చనిపోయాడు, 3 ఉన్నాం. దర్జాగా బ్రతికాం. తర్వాత నేను వ్యాపారాల్లో అట్లా బాగా సంపాదించాను. ఎప్పుడు రాయల్ గానే వెళ్ళిపోయాను తప్ప కష్టాన్ని ఎప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇలాంటివి నేను చూడలా. ఇలాంటి పరిస్థితుల్లో జైల్లో పెట్టారు. జైలు జీవితం చాలా ఘోరం అసలు చెప్పాలి. జైల్లోకి వెళ్ళినప్పటికీ నా దగ్గర వాటర్ బాటిల్ ఉండేది. ఆ వాటర్ బాటిల్లో వెళ్తున్న ఇమోషన్స్ లో తాగేశాను, ఇంకా సగం ఉంది, 1/2 లీటర్. వెళ్తూ నా బ్యాగ్తో ఒక బ్యాగ్ బట్టలు పట్టుకుంటాం, దాంతోపాటు ఈ వాటర్ బాటిల్ కూడా బ్యాగ్లో పెట్టేసి వెళ్ళిపోయాను. జైల్లోకి వెళ్ళిన తర్వాత నాతో పాటు 100-1600 మంది ప్రజలు, ముద్దాయిలు అందరం, మేమందరం ఆ జైల్లో ఒక చిన్న రూమ్లో నాకు పెట్టారు. నాతో పాటు 7 ముద్దాయిలు. చూస్తే 2-3 గంటలు పోయినప్పటికి దాహం వేస్తుంది. దాహం వేసేటప్పటికి అక్కడ నీరు పెట్టారు. ఆ నీటిని నా వల్ల కాదు, నేను తాకలేను. భోజనాలు నేను చేయలేను, చాలా ఇబ్బంది పడ్డాను. పడుతూ లాస్ట్కి ఏం చేశాను అంటే, ఈ బాటిల్ అప్పుడు గుర్తొచ్చింది. ఈ బాటిల్తో 3 రోజులు అలా నాలుగు తడుపుకున్నాను.
ఆ సగం బాటిల్ దాహానికి. వాటర్ 3 రోజులు తాగారా? తన స్నేహితులు వాళ్ళు ఇచ్చిన, నేను రిమైండర్ ఖైదీ కాబట్టి కొంచెం భోజనాలు అలౌట్ చేస్తారు, కొంచెం ఫ్రూట్స్ వచ్చేవి. ఫ్రూట్ కట్ చేసి యాపిల్ తింటే అందులో నుంచి వాటర్ వస్తే జిమ్ అని దాహం తీరినట్టు అనిపించేది. యాపిల్లో వాటర్ మన దాహాన్ని తీరుస్తుందా? కమలా పండులో ఉండే అంటే ఆరెంజ్లో ఉండే వాటర్ మన దాహాన్ని తీరుస్తుందా? నాకు అర్థమైంది అప్పుడు. అలా ఫ్రూట్స్ తోనే కాలం గడిపోయింది. విలువలు తెలిసాయి కొన్ని. కష్టం అంటే ఏంటో అప్పుడు అర్థమైంది 2011లో. అది కాదు సార్, ఇప్పుడు కాకరపల్లి పవర్ ప్లాంట్ ఉద్యమంలో ఉమ్. మా మీద ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి 3 కాల్పుల్లో చనిపోతే నాతో పాటు 1600 మందిని జైల్లో పెట్టారు. కాదు, మీకంటూ కొన్ని స్పెషల్ థింగ్స్ ఉంటాయి జైల్లో, లైక్ అంటే మీకని కొన్ని స్పెషల్ సెల్స్, మీకని కొన్ని లేదు, అది ప్రత్యేక పెద్ద భోజనాలు. వార్, అది చరిత్రలో మిగిలిపోయిన వార్ కదా. ఉమ్. సెంట్రల్ గవర్నమెంటే రియాక్ట్ అయింది. జయరాం రమేష్ గారు పవర్ ప్లాంట్ రద్దు చేశారు, కాల్పులు జరిగాయి. ఆ కాల్పులు బాష్పవాయువులు విడిచిపెట్టారు. అప్పుడు అంతా చాలా స్ట్రిక్ట్ చేసి పడేశారు. మాకు లోపల ఎక్కడ చాలా జైల్లో పెట్టారు, ఒక జైలు కాదు, శ్రీకాకుళం జైలు, నర్సన్నపేట జైలు, ఇచ్చాపురం జైలు స్కాటర్ చేసి పెట్టారు. అందులో మరి ఇంకా అవన్నీ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఆ రోజుల్లో. అందులో అపోజిషన్ నన్ను ఎవడు పట్టించుకుంటాడు? ఆల్ పార్టీస్, ఆల్ లీడర్స్ పవర్ ప్లాంట్ సపోర్టు, నేను ఒక్కడనే పబ్లిక్ సపోర్టు, ఓ. నన్ను ఎవడు పట్టించుకుంటాడు? ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఉమ్. పోరాటం మమ్మల్ని అరెస్ట్ అయిపోయిన తర్వాత ఉమ్. పరామర్శించారు. అవన్నీ అయినాయి. సో మొత్తానికి పొలిటికల్ లైఫ్ లో కూడా ఎన్నో ఫెరోషియస్ గా ఉన్నాం. Ferocious ముక్కుసూటిగా గా. మాట్లాడడం, అటాక్ చేయటం, ఎదుర్కోవటం ఇదే. అలా అని నేను ఎప్పుడు లంచాలు తీసుకోలేదు, అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు. అదే నా ధైర్యం. రాజకీయ నాయకులు కూడా అవినీతి చేయకుండా ఉంటారా? నేనున్నాను కదా. ఇది మేము ఎలా నమ్మాలి? టెక్కలు వెళ్ళండి, 4 రోజులు కెమెరా పట్టుకోండి, మారుమూల గ్రామాలన్నీ తిరగండి, ఉమ్. ఊరుతో మీకు నచ్చిన ఊరు తిరగండి, ఉమ్. దువ్వాడ శ్రీనివాస్ గురించి ప్రశ్నించండి. ఉమ్. మీ దగ్గర ఉద్యోగం పేరిట గాని, పనుల పేరిట గాని, ఇంకేదైనా ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని కానీ లంచం తీసుకున్నాడు అని అడగండి. అవి వాళ్ళు తీసుకున్నాడు అని అంటే నేను అక్కడే ఆత్మహత్య చేసుకుంటా. కాదు సార్, అవినీతి చేయకుండా ఇన్నాస్తులు ఎలా కూడబెట్టారు? కోట్ల వ్యాపారం ఆస్తులు. వ్యాపారం ఉమ్. వ్యాపారాలు ఇప్పటికీ నాకు ఎలా ఉంది, కింద పడేస్తే మళ్ళీ లేలా? ఉమ్. సంవత్సరం క్రితం నుంచి దువ్వాడ శ్రీనివాస్ రెడ్డి అందరికీ తెలుసు కదా, అన్ని ఆస్తులు రాసేస్తున్నాను కదా మా కుటుంబానికి. ఉమ్. మరి ఇప్పుడు ఎలా టెక్స్టైల్స్ లో అడుగు పెట్టా? ఉమ్. ఈ మరో బ్రాంచెస్ ఎలా ఎక్స్టెండ్ చేస్తుంది? ఇప్పుడు గ్రానైట్ బిజినెస్ అంతా క్లోజా? ఆపేశారు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆపేశారు. ఓకే. సో నాకు ఇక్కడ పడేసినా మళ్ళీ ఈత కొట్టుకుని రావటం నాకు తెలుసు. ఉమ్. ఈత రాదు, సముద్రంలో వదిలేసిన ఈత కొట్టుకొని అక్కడికక్కడే నేర్చేసి ఈత కొట్టుకొని మళ్ళీ వచ్చేస్తాను వాడికి. అది నేను నా జీవితం నాకు నేర్పింది, అది ఉమ్. నేర్పిన పాఠాలు. సో దెబ్బలు తగులుతుంటే ఆటోమేటిక్ గా పాఠాలు అనేవి- రాటు తీరిపోద్ది, ఒళ్ళంతా గాయాలే, అవే అనుభవాలు.